బ్రేకింగ్ న్యూస్. గుండెల్ని పిండేసే విచారకరమైన ఘటన ఇది. కన్న ప్రేమ కఠినంగా మారింది. కట్టుకున్నవాడు లేక, కడుపున పుట్టిన పిల్లలను సాకలేక ఇద్దరు ఆడబిడ్డలను బదిలేసి వెళ్ళిపోయింది ఓ కన్న తల్లి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళదామని నమ్మించి ఇద్దరు ఆడబిడ్డలను ఆసుపత్రి ఆవరణలో వదిలేసి మాయమైపోయింది ఓ కన్న తల్లి. బాధితులు చిన్న ఎక్లారా గ్రామానికి చెందిన లక్ష్మి కూతుళ్ళుగా చెబుతున్నారు. హైదరాబాద్ వెళదాం, డబ్బులు లేవు, తీసుకొస్తాను, ఇక్కడే ఉండండి అంటూ ఆసుపత్రి వద్ద పిల్లలను కూర్చోబెట్టింది తల్లి. అమ్మ చెప్పిన మాటలను నిజమని నమ్మిన ఆ పసి ప్రాణాలు రాత్రంతా ఆసుపత్రి ఆవరణలోనే గడిపారు. ఎవరో ఇచ్చిన అన్నం తింటూ అమ్మ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు ఆ చిన్నారి బిడ్డలు. ఆసుపత్రి ప్రాంగణంలోనే దీనంగా కూర్చునున్న ఆ పిల్లలను గమనించిన సిబ్బంది వారి దగ్గరికి వచ్చి ఆరా తీశారు. ఆ పిల్లలు చెప్పిన సమాధానంతో అనుమానం వచ్చి అసలు విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. తల్లి వదిలేసి వెళ్ళిపోయిందని గ్రహించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాలికలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. మా మమ్మీ నిన్న వదిలేసి పైసలు తీసుకురావడానికి వెళ్ళింది, ఇంకా రాలేదు. తొందరగా రమ్మ. హాస్పిటల్లో ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిండు. మా దగ్గర ఉన్న చెప్పగా మేము వాళ్ళని వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు తెలుసుకోగా గంగోత్రి 14 ఏళ్ళు, తర్వాత వాళ్ళ చెల్లి హాసిని 7 years ఇద్దరు ఉన్నారు. వాళ్ళని మనం తీసుకొని వచ్చి ఐసీడీఎస్ వాళ్ళు